మహిళలకందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నాము. ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. దీని ద్వారా దాదాపు 3.25 కోట్ల మంది ప్రయాణించినారు ఉచితంగా. దానికోసం గాను 1,144 కోట్ల రూపాయలు వ్యయం చేసింది ప్రభుత్వము. అలాగనే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏ విధంగా చెప్పారు ఆ విధంగా 6,000 నుంచి 10,000, 15,000 పింఛన్లు ఇస్తున్నారు. విజయవంతంగా ఈ పింఛన్ల కార్యక్రమం చూసుకుంటా ఉండాము. దానికోసము ఎక్కడైనా కానీ ఈ వికలాంగులు అనేవాళ్ళు పింఛన్ తీసుకునే విధంగా సదుపాయం చేయడం జరిగింది. అలాగనే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలనుకున్నా కూడా ఫ్రీ బస్ అనేది వాళ్ళకు సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగనే అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు రైతులకి ఏ విధంగా ఇస్తామన్నామో రెండో విడత ఈ మధ్యనే జరిగింది. దానికి గాను దాదాపు 40 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ ద్వారా సాయం అందించడం జరిగింది. దాదాపు 6,300 కోట్ల రూపాయలు దీనికోసము వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అంతకుముందు మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దీపం 1.0 అని చెప్పేసి పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. ఈసారి 24వ సంవత్సరంలో ఆయన దీపం 2.0 ద్వారా మహిళలకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అని చెప్పారు. దానికోసము దాదాపు 2,684 కోట్ల రూపాయలు ఆర్థికంగా వాళ్ళకి ఆదుకోవడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అంటే.